కొద్ది క్షణం పోయిన తర్వాత చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తూ పైకి ఎగబాకుతూ ఉన్నాడు ఈ గోపన్న. సరిగ్గా కాలసర్పం దగ్గరికి వచ్చేసరికి ఆ భయంకరమైన కాలసర్పం ఈ గోపన్న కంటిలో తన విషాన్ని చిమ్మింది. వెంటనే తను నొప్పితో బాధతో ఆ చెట్టు పై నుంచి కిందకి పడిపోతూ ఉన్నాడు. అమ్మా! మంట మంట, నా కళ్ళు రెండూ పోయాయి, నాకు ఏమీ కనిపించటం లేదు. అయ్యో అయ్యో, ఇప్పుడు ఈ గుడ్డుతనంతో నా తమ్ముని ఎలా కాపాడుకోగలను అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వెంటనే అక్కడికి ఆ యొక్క ప్రేతాత్మ తాళపత్రానికి రక్షణగా ఉన్న పిశాచాలు ప్రత్యక్షమయ్యి ఈ గోపన్నతో ఇలా అంటూ ఉన్నాయి. ఒరే నీచుడా, ఇది మానవుల మంచి కోసం కానీ నీలాంటి దుర్బుద్ధి కలిగిన ఇలాంటి దుర్మార్గులకు చెందే ప్రసక్తి లేదు. ఈ ప్రేతాత్మ తాళపత్రాల్లో ఉన్న రహస్యాలు అన్నీ మంచి వాళ్ళకే తెలియజేయాలి. నీలాంటి దుర్బుద్ధి కోసం ఈ ప్రయత్నం చేస్తే ఇటువంటి పరిస్థితి పడుతుంది. కానీ నువ్వు ఇంకా మంచివాడువు కాబట్టి నీ కళ్ళను మాత్రమే తీస్తాం, లేకపోతే నీ ప్రాణాలు తీస్తే ఉండేవాళ్ళవి. ఓ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ గోపన్న చాలా బాధతో బ్రతిమాలుతూ ఉన్నాడు. అరే అలా అనకండి, మా తమ్ముడు చనిపోయి ఒక మేక రూపంలో ఉన్నాడు. వాడిని తిరిగి బతికించే అవకాశం నాకు ఉంది. ఈ ప్రేతాత్మ తాళపత్రాలు తీసుకెళ్లి వాడికి ఇస్తే చాలంట, వాడు ఖచ్చితంగా తిరిగి వెనక్కి బ్రతుకుతాడంట. అమ్మా అయ్యా, నాకు సహాయం చేసి పెట్టండి, దయచేసి నా మాటలు వినండి, నాకు సహాయం చేసి పెట్టండి అని గట్టిగా అంటూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ పిశాచులు ఇలా అంటూ ఉన్నాయి. అరే మూర్ఖుడా, నీ తమ్ముడు ఇప్పుడు ఒక భయంకరమైన పిశాచుతో చెయ్యి కలిపి ఊళ్ళో పేరందరినీ నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తను తిరిగి మరలా పుట్టడం తన అమాయకత్వం. ఆ తస్మికా పిశాచి ప్రేతత్వ తాళపత్రాలు అందిన వెంటనే నీ యొక్క తమ్ముని కూడా అతి కిరాతంగా చంపడానికి ప్రయత్నిస్తాది. అది తెలుసుకొని మీ తమ్ముడు ఆ తస్మికా పిశాచికి సహాయపడుతూ ఉన్నాడు. కానీ దుర్మార్గం ఒక దుర్మార్గపు చేతిలోనే మరణిస్తాడు. అది దద్యం. నువ్వు మీ తమ్ముని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క పని చెయ్యాలి. మంత్రాలవని శరణ వేడుకో. మంత్రాల ఒక్కటి మాత్రమే మీ తమ్ముని ఆ తస్మికా పిశాచి నుంచి కాపాడగలుగుతుంది. వెళ్ళి ఆ ప్రయత్నం చెయ్యి అని ఆ పిశాచి ఈ గోపన్నతో చెబుతుంది. ఆ మాటలు విన్న గోపన్న ఆ గుడ్డివాడిగా నడుచుకుంటూ నేరుగా ఊళ్ళోకి ప్రవేశిస్తూ వస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ మంత్రాలకు ఎదురుగా ఈ గోపన్న నడుస్తూ వస్తూ ఉన్నాడు. అది చూసిన ఈ మంత్రాలవ్వ తనతో ఇలా అంటూ ఉంది. ఎందుకు గోపన్న, దుర్మార్గుడి చేతిలో పడి నువ్వు కూడా పూర్తిగా నాశనం అవ్వాలని చూస్తూ ఉన్నావు. ఇప్పటికే నీ తమ్ముడి వల్ల ఈ ఊళ్ళో చాలా అనాథాలు జరిగాయి. అటువంటి వాడిని తిరిగి మళ్ళా బ్రతికించుకోవాలనుకోవడం నీ అమాయకత్వం. వాడిని చంపితే గాని ఈ తస్మికా పిశాచికి ఇప్పుడు ఆ ప్రేతాత్మ తాళపత్రాలు అందవని తెలుసు. అందుకని నీ తమ్ముడిని మొట్టమొదటిగా ఆ ప్రేతాత్మ శక్తి పీఠానికి బలివ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆ తస్మికా పిశాచి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది నేను జరగనివ్వను. ఏ మంత్రాల శక్తి ముందు తస్మికా పిశాచి పూర్తిగా నాశనం అవ్వాల్సిందే అని ఈ మంత్రాలవ గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ గోపన్న తనతో ఇలా అంటూ ఉన్నాడు. అమ్మా మంత్రాలవ, నీ శక్తి గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. మంత్రాలవ, పాపిస్తోని ఇంతకు మునిపే నీ వద్దకు రావాల్సింది. నా తమ్ముని కూడా కాపాడుకునేవాడిని. మంత్రాలవ, ఒకటి మా తమ్ముడిలో ఉన్న ఆ భయంకరమైన శక్తులను నాశనం చేసి తిరిగి మళ్ళా బ్రతికించావా అని ఈ యొక్క గోపన్న మంత్రాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ గోపన్నతో ఇలా అంటూ ఉంది. గోపన్న, నీ తమ్ముడిపై నీకు ప్రేమ ఉండడం సహజమే. కానీ మీ తమ్ముడు ఇప్పుడు చెడు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. స్వార్థం కోసం అత్యాసమైన శక్తులు పొందడానికి ఈ ఊరినే బలివడానికి సిద్ధమవుతున్నాడు. కానీ తను చేతులు కలిపిన ఆ పిశాచే తిరిగి మరలా తనని బలి తీసుకుంటుందని మీ తమ్ముడికి అర్థం కావటం లేదు. నీ తమ్ముడి వల్ల ఇప్పుడు నువ్వు ఆ భయంకరమైన కాలసర్పనిధికి వెళ్ళి నీ కళ్ళను పోగొట్టుకున్నావు. ప్రేతాత్మ తాళపత్రాలు రహస్యాన్ని తెలుసుకోవడం నువ్వు ఎంతో ప్రయత్నించావు, కానీ అది జరగడం అసంభవం. చెడు పైన మంచి ఎన్నటికైనా గెలుస్తుంది. నీ తమ్ముడు ఇప్పుడు చెడు మార్గంలో ప్రయాణించి ఊళ్ళో జనాలని ఒక భయంకరమైన పిశాచి చేతుల్లో తోలుబొమ్మలు వేలపెట్టి ఉంచాడు. ఊరి చివరిన ఆ పిశాచి ఇప్పుడు ఊరి ప్రజలందరినీ బలివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ పిశాచి నా రూపంలో ఉండడం వల్ల
ఈ ఊళ్ళో వాళ్ళందరూ గుడ్డిగా నమ్మి ఇప్పుడు వాళ్ళందరూ ఊరి చివరన ఉన్నారు. వెంటనే వాళ్ళని వెళ్ళి నేను కాపాడుకోవాలి. తరువాత మీ తమ్ముడు సంగతి ఆలోచిస్తాం అని ఈ మంత్రాలవ్వ ఈ యొక్క గోపన్నతో చెప్పింది. ఆ మాటలు విన్న గోపన్న ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా మంత్రాలవ్వ, ఒక పని చెయ్యి, మా తమ్ముడిని పూర్తిగా చంపొద్దు, కనీసం వాడిని మానవుల్లా మార్చు, వాడి దేహంలోనికి వాడి ఆత్మను ప్రవేశపెట్టు, ఆ తర్వాత నేను బుద్ధి చెప్తానవ్వా. మంత్రాలవ్వ, వాడు అమాయకుడే, చిన్నతనం నుంచి డబ్బు మీద వ్యామోహంతో ఇలా పిశాచి వెంట చేరితే ఏదైనా శక్తులు పొందొచ్చని ఆ శక్తితో డబ్బులు సంపాదించుకున్నాడు, కానీ ఇతరులు చంపాలని వాడు ఎప్పుడు ఉద్దేశం లేదవ్వా. ఖచ్చితంగా నాకు సహాయం చేయవా అని ఈ యొక్క గోపన్న మంత్రాలవతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, సరే నాయనా గోపన్న, నీలో ఈ మంచితనం వల్ల నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ త్వరగా ఇప్పుడు మనం ఊరి చివరన ఉన్న ఆ భయంకరమైన రాతి వద్దకు వెళ్ళి ఊళ్ళో పెదలను కాపాడు. అందుకు నీ వంతు నీ సహాయం చెయ్యు. నీ తమ్ముడు నీ వెంటకి వచ్చిన వెంటనే నీ తమ్ముడు శిరస్సుపై ఉన్న ఆ పొట్టు పిశాచాలతో ఇలా చెప్పు, మంత్రాలవ మీకోసం ఎప్పుడు నిరీక్షిస్తూనే ఉంటుందని, పొట్టు దెయ్యాలు ఎన్నటికీ మంత్రాలవ శిష్యులుగా మారాలని చెప్పు, లేకపోతే వాటిని సహనంతో పాటు వాటి యొక్క శక్తిని కూడా పూర్తిగా నాశనం చేస్తానని చెప్పు. వెంటనే ఆ పొట్టు పిశాచాలు రెండు తిరిగి మరలా మన వైపుకు మారుతాయి. ఆ పొట్టు పిశాచాల ద్వారానే ఆ తస్మికా పిశాచాన్ని పూర్తిగా నాశనం చేయొచ్చు. నీ తమ్ముడికి కూడా నెమ్మదిగా తన ఒంటిలో ఉన్న చెడు బుద్ధి మొత్తం పూర్తిగా పోయి మంచివాడిలా మారడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు ఆ పనిలో ఉండి గోపన్న, నీ కళ్ళు నీకు ఇప్పుడే వస్తాయి అని చెప్పి ఈ మంత్రాలవ ఏదో మంత్రం జపిస్తూ ఉంది. ఓం క్రీం నేత్రరక్షణి, ఓం క్రీం నేత్రరక్షణి, ఓం క్రీం దృష్టి సంరక్షణి అని మంత్రాలు చదవగా గుడ్డివాడిగా మారిపోయిన ఈ గోపన్నకి తిరిగి మరలా తన కంటి చూపు వచ్చింది. అది చూసి చాలా ఆనందపడ్డాడు. అరే అవ్వా, నీకు వందనాలవ్వా, నాకు ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయి, నాకు అంతా కనిపిస్తుందవ్వా. అవ్వా, నువ్వు చాలా శక్తివంతురాలు అవ్వా, దయచేసి మా తమ్ముని కూడా ఆ దుష్టి శక్తి నుంచి కాపాడవ్వా. నేను ఖచ్చితంగా నువ్వు చెప్పిన విధంగానే నువ్వు అన్న ఈ సహాయం నేను చేస్తానవ్వా అని ఈ గోపన్న మంత్రాలతో చెప్పాడు. ఇదిలా ఉండగా ఊరి చివరన ఆ భయంకరమైన కొండ వద్ద ఈ ఊళ్ళో పెద్దలందరూ మంత్రాలవ అనుకొని ఆ తస్మికా పిశాచి చుట్టూ నిల్చొని ఉన్నారు. ఊళ్ళో పెద్దలందరూ కొంతమంది ఇలా అంటూ ఉన్నారు, అరే మనం వచ్చి చాలా రోజు అయిపోయింది, కానీ మంత్రాలవ మనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజంగా మంత్రాలవ మన మంచిగా చేస్తుందా లేదా క్షుద్రపుదులేనా చేస్తుందా? నాకెందుకో భయంగా ఉందా బాబు అని ఊళ్ళో పెద్దలు అంటూ ఉండగా ఊరు పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అరే మంత్రాలవ ఏం చేస్తున్నా మన మంచికే. మంత్రాలవ ఇప్పుడు మాట్లాడుకుంటా ఏదో పూజ చేస్తుందంటే ఏదో పెద్ద పూజలో ఉందన్నమాట. ఎవరో మాట్లాడుకుంటా అలా చూస్తూ ఉండండి అని ఈ యొక్క ఊరి పెద్ద చెప్పాడు. ఇంతలో మంత్రాలవ రూపంలో ఉన్న ఆ తస్మికా పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, ఓం క్రీం నరబలి, ఓం క్రీం తస్మికార్పణం, ఓం క్రీం ప్రేతాత శక్తి అర్పణం, ఓం క్రీం నరబలి అని మంత్రాలు చదివేసరికి ఒక్కసారిగా మంత్రాలవ రూపంలో ఉన్న ఆ తస్మికా పిశాచి తిరిగి మరలా తన రూపంలోనికి వచ్చింది. అది చూసిన ఊళ్ళో పెదందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయభ్రాంతులు చెందారు. ఊళ్ళో పెదందరూ ఇలా అంటూ ఉన్నారు, అయ్యో బాబాయ్, ఏదో పిశాచి దయ్యం, ఇది చూస్తూనే చాలా భయంకరంగా ఉంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మంత్రాలవైతే ఇలా మాట్లాడుకుంటూ ఉండదు, ఏదో భయంకరమైన పూజలు చేస్తుందని. అనుకున్నది జరిగింది. ఈ పిశాచి ఇప్పుడు చంపేలోపు మనం అందరూ ఇక్కడి నుంచి పారిపోవాలి అని ఆ ప్రజలందరూ అనుకుంటూ ఉండగా ఇంతలో ఈ తస్మికా పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, ఈ తస్మికా పిశాచి నుంచి ప్రాణాలతో వెళ్ళడం అంత తేలిక కాదు. ఒక్క అడుగు మీరు ముందుకు వేసిన మిమ్మల్ని ఇక్కడికిక్కడే ముక్కలుగా నరికేస్తాను. ఓం క్రీం ఫట్, ఓం క్రీం శిలారూపిణి ఫట్ అని ఆ తస్మికా పిశాచి మంత్రాలు చదవగా ఆ ఊళ్ళో నుంచి ఉన్న ఆ ప్రజలందరూ శిల్పాల్లా మారిపోయారు. అది చూసి ఈ యొక్క తస్మికా పిశాచి గట్టిగా నవ్వుతూ ఉంది, ఊరిలో ప్రజలు మాత్రం శిల్పాలుగా మార్చాను. ఇక ఇప్పుడు ఈ మంత్రాలవ వీళ్ళని కాపాడడానికి ఇక్కడికి రాబోతుంది. మంత్రాలవని జయించి
ఆ ప్రేతాత్మ రసాలని తెలుసుకొని ఖచ్చితంగా ఆ ప్రేతాత్మ శక్తి పెట్టిన తెరుచుకొని నా శక్తిని పొందగలిగి విశ్వాన్ని జయించిన అత్యంత శక్తివంతురాలను అవుతాను అని ఈ తస్మికా పిశాచి చాలా గట్టిగా నవ్వుతూ ఉంది.